వర్మగారు లేనిది ఏది అవ్వదండి. మరి ఆయన్ని అలాగా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుందండి అదే పందాలో మన సార్ ఉంటారండి. నాగేంద్రబాబు గారు అంటే మొగసూటి మనిషి అండి. అంటే ఏదైనా ఉంటే ఈ ఏమి ఉండదు, మొహమే మాట్లాడతారు. ఆయన త్యాగం చేస్తున్నట్టు వర్మ గారు వర్మ త్యాగం చేయలేదండి. అక్కడ వర్మ గారు అంటే పొత్తు భాగంలోనే వాళ్ళ సీట్ వచ్చిందండి. ఇక్కడ కూటమికి వర్మ గారికి ఏమున్నాయో అవి మనస్పందన మనకి క్లియరెన్స్ అయితే తెలియలేదు. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ వర్మ గారి తరఫున ఉన్నారు, మరి జనసేన పార్టీ వాళ్ళు ఈ తరఫున రెండాళ్ళకి సీట్లు వస్తుంది. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎవరు ఇచ్చారండి? జనసేన. చంద్రబాబు నాయుడు ఇవ్వాలండి వరంకి. అలాగే ఇప్పుడు వర్మ గారికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అది తప్పండి. మరి ఆయన్ని వర్మగారు లేనిది ఏదీ లేదు. ఆయన లేనిది పిఠాపురంలో లేదు. మరి ఆయన్ని కూడా ఇద్దరు కంబైండ్ అయినప్పుడు ఇద్దరు చేసుకోవాలండి. ఈ పిఠాపురంలో జనసేన కూటమి రెండుగా చీలిపోయినాయి అని అంటున్నారు, అది నిజమేనా? మరి అలాగా అంటున్నారు, ఇలా అంటున్నారు. మరి అది మనకు పర్ఫెక్ట్గా తెలియదండి దాని విషయం. అది బయటికి అంత పబ్లిక్గా చెప్పలేరు కదండి ఆ విషయాలు. అది అంతే. అంటే నాగబాబు ఎమ్మెల్సీ పదవి ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఇంకా నాగబాబు గారు రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది తప్పండి. అది అలాగైతే అది కాదు. వర్మగారు లేనిది ఏది అవ్వదండి. మరి ఆయన్ని అలాగా విమర్శించకూడదు కదా. అది ఇప్పుడు ఇంతకు ముందు వరకు నాగబాబు గారికి ఎలాంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీ కింద, త్వరలో మంత్రి పదవి కూడా వస్తుంది అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఆయనది? ఎవరిదండి? నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు కదా, ఆయన ఎలా ఉండబోతుంది? ఆయన సమక్షంలో పనులు అవి కూడా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? చూద్దామండి. మరి ఇంక అంతవరకు చెప్పలేము. ఇంకా అది ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి చూసిన తర్వాత అప్పుడు చెప్పగలరు. అప్పుడు దాకా అది మేము చెప్పలేమండి. ఏమండి ఇంకా అది మనం చెప్పుకోవచ్చు. లేకపోతే అనుకోవడం అయితే వరం గారు అనుకున్నారు. అది ఇంకా అది పై రాజకీయం దాని కొంచెం అంత రోజుకి వెళ్ళకూడదు. అందులో పడ్డా మళ్ళీ పైకి రానియరు. అది కాబట్టి ఇంకా అల్లే చూసుకోవాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామగారికి ఇచ్చారా? మాకు ఈ విషయం మీరు చెప్తారా మాకు తెలియదు. అలా అందుకని అంటున్నారేమో అదేమో మాకు తెలియదు. అందుకే పోవాలి, మరి ఏం చేద్దాం, పెద్ద రాజకీయాలు కదండి. అయితే ఇప్పుడు అంటే ఈయన రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు, పిఠాపురం ప్రజలు మర్చిపోతారు వర్మని అని అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? చేసే క్యాండిడేట్ ఎవరో మర్చిపోయారు. చేసే క్యాండిడేట్ ఇప్పుడు గతంలో రాజరాజేశ్వరి గారు ఏంటి పిఠాపురం 2 సార్లు చేశారు. నాయక్ సార్ 2 సార్లు చేశారు. అంటే చేసిన వాళ్ళు మంగకి ఎత్తే 2 సార్లు చేశారు. పెండు వరకు 2 సార్లు చేశారు. అంటే కాంతో కొంత చేసిన వెళ్ళగా మర్చిపోరు కదా. అందుకని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకునేది ఏంటంటే డిప్యూటీ సీఎంగా నిర్ణయించుకుని అంటే పిఠాపురం ఒకటికి ఏదో మేము ఆశ పెట్టి మేము గెలిపించుకున్నాం. ఏదో ఒకటి గుర్తింపుగా మా ప్రధాని గారు మోదీ గారు ఎన్నో 5,000 కోట్లు చెప్తారని చెప్పుకొచ్చారు. పిఠాపురం బాగా డెవలప్ చేస్తానని. అయినా వాళ్ళకి ఎవరు రాజకీయాలను పోయి వాళ్ళకి ఖాళీ ఉండలేదు. ఏదైనా మాకు వడ్డీకి ఏదైనా చేసి పెడితే సంతోషం. పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ అన్న జాబులకి దర్దాలు ఆడించారు తల్లి పండక్కి. నిన్న నాగబాబు గారు పర్యటనకు వచ్చారండి. వారితో మొన్నటి నుంచి మేము ట్రావెల్ చేసాము. అంటే ఏం లేదండి, ఆ ఎమ్మెల్సీ వచ్చినందుకు స్వాగతం పలికాము మా పిఠాపురం ప్రజల తరఫున. అంటే మేము ముఖ్యంగా మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఆయన కూడా జరగడం జరిగిందండి. అంటే మేము పార్టీ అనేది కాకుండా మేము సార్ తోటి ట్రావెల్ చేసాము. నిన్న మహా ఎండగా ఉన్నా కూడా ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా చిన్న ఆటంకాలు వచ్చినా కూడా విజయవంతంగా మేము కుమారపురం స్టార్ట్ చేసి వాకతిప్ప వరకు, అంటే ఇలాగా మన కుమారపురం, విరవాడ, అలాగే ఒండుపూడి, ఇలా మీదుగా ఇలా కత్తిపూడి మీదుగా ఉప్పాడ, వాకతిప్ప, మాయాపట్నం ఇవన్నీ చూసుకుని సార్ నిన్న ఈవినింగ్ 6 గంటల వరకు కార్యక్రమాలు చెక్కులు పంపిణీ కూడా జరిగిందండి. నిన్న చెరుకులు పంపిణీ కూడా జరిగిందండి. ఆ చెక్కులు పంపిణీ అయిన అనంతరం సార్ నిన్న వెళ్ళారండి. మళ్ళీ నెలాఖరికి వస్తారని అంటున్నారు. ఎమ్మెల్సీలో ఇప్పటి వరకు అంటే ఆయనకి ఎలాంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలాగా ఆయన ఏమండి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇలాగే అనేవారండి. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, 2 చోట్ల ఓడిపోయాడు అని పదే అనేవారండి. సార్ నెగ్గే వరకు ఎలా ఉన్నారండి? ఓ ఫైర్ బ్యాండ్ లా ఉండేవారు. నెగ్గిన తర్వాత ఎలా ఉన్నారండి? ఎక్కడ తగ్గాలో కాదండి, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలని తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుందండి అదే పందాలో మన సార్ ఉంటారండి. ఎందుకంటే నాగేంద్రబాబు గారు అంటే
మొగసూటి మనిషి అండి. అంటే ఏదైనా ఉంటే ఏమి ఉండదు, మొహమే మాట్లాడతారు. దానివల్ల కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు అండి. ఆ బిహేవియర్ అన్నవాడు ఏంటంటే మనసులో ఏం పెట్టుకోడు, ఆయన పెట్టుకోరు కాబట్టి కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు అండి. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు కదా, పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. ఇందులో నిజమేంత? అది నిజమే లేదండి. ఆ పార్టీ వాళ్ళు చూసుకోవాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసామంటున్నారండి. పవన్ కళ్యాణ్ టీడీపీలో పోటీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తు మీద పోటీ చేయరు. ఇప్పుడు జనసేన గుర్తు మీద పోటీ చేయాలి చెప్పి టీడీపీ గుర్తు మీద ఆయన పోటీ చేయలేదు. ఆయన త్యాగం చేస్తున్నట్టు వర్మ గారు. వర్మ త్యాగం చేయలేదండి. అక్కడ వర్మ గారు అంటే పొత్తు భాగంలోనే వాళ్ళ సీట్ వచ్చిందండి ఇక్కడ. అలా అనుకుంటే తిరుపతి కానీ మంగళగిరి కానీ అలాగే అన్ని త్యాగాలు చేశారండి. అది వస్తారు, కంగాపడకూడదు కదా. అది వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారు కదా, దాని గురించి వర్మకు వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. అది కూటమి ప్రభుత్వం చూసుకోవాలండి. అంటే మనకి ఎమ్మెల్సీ 5 వచ్చేయండి, 5లో జనసేన 2 వచ్చేయండి. ఆ జనసేన 2 తీసుకున్నారండి. ఆ కూటమిలో ఎవరు వచ్చుకున్నా వాళ్ళు వచ్చుకున్నారండి. అది వాళ్ళ లోకేశ్వర వాళ్ళు అడగాలండి. అది వర్మ గారికి ఎమ్మెల్సీ నాగబాబు రాకతో వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు, పిఠాపురం ప్రజలు మర్చిపోతారని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది భవిష్యత్తు ఉన్నదంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అంటే మెయిన్ ఇక్కడ ఉన్న నాయకులు కదండి. ఇప్పుడు అలాగే తెలుగుదేశం ఉన్నారు, అక్కడ జనసేన ఇన్ఛార్జ్కి అంత ఉండదు కదండి. ప్రతి కార్యక్రమం పిల్లరు కదా. ఇది అంతే అండి. ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త నూతన కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టారు. ఎలా ఉండబోతుంది ఆయన సమక్షంలో? ఆ సమస్యలు అన్ని కూడా బాగుంటాయండి. అన్ని కూడా ఒక్కో కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తున్నారు కదండి. రైల్వే బడ్జెట్ వచ్చింది మనకి. ఇక్కడ పశువులకి సంత ఉంటుందండి. పిఠాపురాన్ని పశువుల సంత కూడా అవన్నీ కూడా అభివృద్ధి చేశారండి. మీకు అలాగే రోడ్లు చూసుకుంటే రోడ్లు సోమలకోట రోడ్ ఎలా అంటే మేము ఇలా కట్టుబడి తిరిగి వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళేవాళ్ళం. అలాంటిది వేళ డైరెక్ట్ సోమలకోట వెళ్తున్నామండి మేము. ఇప్పుడు నాగబాబు గారు రాకతో వర్మ గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాగే ఉండదండి. అంటే రాజకీయ పరంగా ఆయన ఏదో ఇబ్బంది పడి ఉండదు కదా. కానీ వర్మ గారిని కూడా ఆయన వెంటే కూటమిలోనే చేర్చుకున్నారు. ముందు కూడా తిరిగారు. ఇప్పుడు ఏమైందో తెలియదు. సడన్ గా ఎలాగ కొత్తగా విమర్శలు వస్తున్నాయి. ఆయన స్టేజ్ వెనకాల తిరిగారు, ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గెలిచే వరకు ఉన్నాడు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే జరిగింది కదా అదంతా. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ చూసుకున్నా కూడా మొన్న ఇక్కడ మీటింగ్ కూడా మనకి రాలేదు కదా, వర్మ గారు రాలేదు. అది మనకి తెలియదు మేడం. అది ఎంతవరకు అన్నది నిజం అన్నదే తెలియదు. కూటమికి వర్మ గారికి ఏమున్నాయో అవి మనస్పందన మనకి క్లియరెన్స్ అయితే తెలియలేదు. అంటే పిఠాపురంలో జనసేన కూటమి తెలుగుదేశం పార్టీ విడిపోయాయి, చీలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అంతవరకు మాకు ప్రచారం అయితే రాలేదు, చీలతం అయితే అవ్వలేదు. వర్మ గారిని ఇంకా చూస్తారు, అంత బేగా వదిలేరు సార్. అయితే మన కూటమి ప్రభుత్వంలో కూడా వర్మ గారు ఒక స్థానమే కదా, అందు గురించి ఆయన అంత బేగా వదలరు. బయట వచ్చిన రోమర్ వేరేగా ఉంది. ఇంకా అక్కడక్కడ అన్నది కూటమికి వర్మ గారికి ఉన్న అనుసంధానం ఏంటన్నది ఇంకా క్లియర్ తెలియదు. వర్మ గారికి నాగబాబు రాకతో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు వాళ్ళకే మేడం, అది ఏం కాదు. అంతర్గతంగా వ్యవహారాలు ఏదో ఉండొచ్చు. కానీ ఆ వర్మ గారు అనేది పిఠాపురానికి చాలా మంచి వ్యక్తి. ఆయన తీసుకోవాల్సింది ఏం కాదు. ఆయనకి మంచి క్యాడర్ ఉంది ఇక్కడ. ఆయన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా ఉండి మంచి సానుభూతిపరుడు అని. అందువల్ల అతనికి ఎటువంటి హాని జరగదు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు గారు పిఠాపురం గానీ అలాగే మంత్రి పదవి కూడా ఆయనకు వస్తుంది అని అంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? ఎవరండి? ఎమ్మెల్సీగా నాగబాబు గారికి ఇచ్చారు కదా, సో ఆయనకి మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది. అలాగే గోదావరి జిల్లాలు కూడా ఇస్తారని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఎలా ఉండబోతుంది ఆయన పాలన? ఆయన పాలన బాగానే ఉంటుంది మేడం. ఎందుకంటే తమ్ముడు అడుగుజాడలు నడుస్తారు కాబట్టి. అన్నగారైనా కానీ తమ్ముడు అడుగుజాడలు నడుస్తారు. మన పవన్ కళ్యాణ్ అడుగుజాడలు నడుస్తారు అన్నయ్య నాగబాబు గారు. అందువల్ల పాలన బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు వర్మ గారికి నాగబాబు రాకతో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి ఏమంటారు? అవన్నీ వాళ్ళు పుట్టించుకున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేము ఏదో చేసాము, మేము త్యాగం చేసాము అన్నది అదే ఇంకా నలుగుతుంది. ఏంటంటే అది అక్కడ కూటమి నిర్ణయం. అది కూటమి నిర్ణయం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ. అది ఎవరన్నా తప్పదు. ఎందుకంటే ఆయన ఏదో అనుకుంటున్నారు. ఏం ప్రజెంట్ అయితే ఏమి విభేదాలు ఏమి లేవు. అయితే ఆయన పుట్టి స్థానం అంతరం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అంతే. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది?
చాలా బాగానే ఉన్నదండి. సౌకర్యం అంతా సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు మట్టికి కుక్టేశ్వర స్వామి దయ వల్ల అతను వచ్చిన ఏళ్ళ విశ్వాసం కొద్ది ఏదో డిఎంసీగా అతను అవిని గురించి ప్రజలందరికీ అతని తరపునే ఉన్నారు. అయితే కానీ ఒకటే, కానీ వరం గారు సహాయం చేశారు. సహాయం చేసిన గురించి అతనికి ఏదో పదవి ఇస్తారని ఆశించుకున్నారు ఇప్పుడు దాకా. అయితే ఏదో వెనకాల టెక్నిక్లు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు, ఏదో పనికిరాని కోతలు కోస్తున్నారు. అది వరం గారికి కూడా ఒక పద్ధతిగా ఒక ఏదో మీకు తోచింది ఏదైతే ఖాళీ ఉన్నదో అది ఇవ్వదలుచుకుంటే మరీ కోరిపెడుతున్నారు. అయితే ఇప్పుడు దాకా ఆశించి పార్టీ తరఫున అతను నిలబడి పిఠాపురం ప్రజలు కూడా అతను 4 గ్రామాల్లో కూడా అతని తరఫున కూడా కొంత అవకాశం భవిష్యత్తు వచ్చి విధానం ఉన్నది. అది కూడా మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అతనికి ఏదో సౌకర్యంగా చేస్తే ఓ పద్ధతిగా ఉంటుంది. లేదు అందులోకి వెళ్తాం ఇందులోకి వెళ్తాం అన్న మాటలో అనవసరం. అతనికి మీరు ఏదో సౌకర్యం చేస్తారని నాగబాబు గారికి ఇచ్చి సీటు అతనికి ఇస్తే బాగుంటుందని అనుకున్నారు ప్రజలు. అంటే మరి ఇంకా నాగబాబు గారు ప్రసారం చేస్తున్నారని అనుకుంటున్నారు ప్రజలు. అంటే అతనికి ఏమీ ఖాళీ లేదని ఇంకా అతనికి ఏదో మీరు వరం గారి ఇలా ఏదో కుక్కుని పేరులాగా ఉండిపోయారు. అది కోరి మనం చేసుకుంటున్నాను నేను. కాదు, ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు కదా, దాని మీద పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరపాటు అండి, అది పొరపాటు అండి, తప్పండి అది. వర్మ గారు అంటే ఎవరో చెప్పగలరా మీరు? వర్మ గారు అంటే ఎవరో చెప్పండి మీరు. అంటే ఆయన జనసేనకి జనసేన సీటు ఆయనకి ఇచ్చారు కదా, ఆయన సీటు దాన్ని వద్దండి. పార్టీ పుడుతుంది కానీ మనుషులు పుట్టరండి. ఇప్పుడు నాకు నచ్చలేదు పచ్చంగా పార్టీ పెడతాను తాముతుంటే మనుషులు ఎవరు వస్తారండి? ఇందులో మనుషులే అండి. మరి మీరో నచ్చకపోతే ఎవరో ఒకరు మనుషులు వస్తారు కానీ పార్టీ పుడుతుంది కానీ మనుషులు పుట్టరండి. అది చాలా పొరపాటు అండి. ఇప్పుడు ఎవరు మారలేదండి. ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం నాయకుడు, ఇదే కాంగ్రెస్ నాయకుడు. మరి తెలుగుదేశం పెట్టలేదండి, రామారావు నాయుడు పొడిచి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 3 నెలల్లోనే పొడిచేసారా? అది మనం అలా అనుకోకూడదని తప్పండి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇచ్చారు కదా, నాగబాబు గారు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయగానే ఇప్పుడు ముఖ్యమంత్రిలో మేము ఈ పదవి చేస్తాను ముందుకు వస్తామండి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ప్రకటించారు బస్సు ఉచితం బస్సు అని. ఇప్పుడు తెకానే లేదు. అలాగే ఇందులో నుంచి ఇస్తామంటారు చేస్తామంటారు, అది ఓటేసుకున్న దాకానే. ఇప్పుడు మనకే నచ్చకపోవచ్చండి చేస్తామని చేయలేదని. ఇప్పుడు బీజేపీలో చిన్న నటుడు ఎవరండి అతను వచ్చాక వాద ఇస్తానని ఇవ్వలేదని పార్టీ వచ్చినా సరే మానేశాడు. నీకు అతను ఐడియా ఉందా కానీ ఏం పేరు కానీ అతను పార్టీ ఎవడన్నా వదులుకుంటాడండి పార్టీ వచ్చినానే. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నాయకుడిని వదులుకోమనండి. మనకి పచ్చాకోదా మన గురించే కదండి అడిగాడు అతను. పచ్చాకోదా అంటే ఎవరికేటండి? మనుషులకే కదా, ప్రజలకే కదా, గవర్నమెంటే కదా. పదవిలో ఉండి కూడా అతను తెలుగుదేశం బీజేపీలో ఉండి అతను వదిలేసాడండి. మరి అలాంటి నాయకుడు ఉండాలండి. ఏమన్నా పోరాడాలి చెయ్యాలి, అది గొప్పతనం. ఇప్పుడు పొడిచి రాములు గారు అన్నారు, మరి పోరాడారు ఆంధ్ర వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ రోజుకి అతను ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు ఎలాగన్నా ఉన్నాడో అలా చెప్పుకోవాలి ఏ నాయకుడినా నేను. అది ఇన్ని సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశానంటే అతను పచ్చాక వాదా క్వశ్చనే కాదండి, 1 సైడ్ పెట్టుకోవాలి కదా మనం. వాడు మహానుభావుడే చేశాడు ఈ పని కాబట్టి ఆ పని అనేది చేశాడే, 1 సైడ్ మనం చేసేదా అన్న విధానం ఎవడో తెప్పించుకున్నవాడు లేడండి ఇప్పటికి వచ్చి. అయితే సంపాదించుకొని తింటాం తప్ప మేము 2 ఎకరాల నుంచి వచ్చామని ఈ దేశాల్లో వెళ్ళి రాజ్యాలు దేశాలు 5 స్టార్లు కొనుక్కొని బతికితే కాదకుండా మా పార్టీ ఏంటంటే అలా పేరు తెచ్చుకోకుండా ప్రజలకు పోరాడేలాగా, ప్రజలకు మేలు చేసేలాగా ఇలాంటి ఎప్పుడన్నా రావాలి ఉండాలి అని నేను చెప్పుకునేలాగా మా నాయకుడు చేయాలని మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో నిన్న నాగబాబు గారు కూడా వచ్చినప్పుడు జనసేన టీడీపీ వర్గీయుల మధ్య చీలిక అనేది ఏర్పడింది అని అంటున్నారు. కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ వర్మ గారి తరఫున ఉన్నారు, మరి జనసేన పార్టీ వాళ్ళు ఈ తరఫున రెండాటికి చీలిక వస్తుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇస్తే 2 కలిసి ఉంటుంది, కంపల్సరీ విడిపోతారు. ఈయన ఏమన్నా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మనం చెప్పలేము, ఆయన వ్యక్తిగత విషయం అది. పవన్ కళ్యాణ్ పాలన బాగుందండి, పవన్ కళ్యాణ్ పాలన బాగుందండి. జస్ట్ చిన్న లోటు వర్మ అన్న ఆయన ఉన్నాడు కదండి, ఆయన కూడా జస్ట్ పవన్ కళ్యాణ్ గురించి కష్టపడిన వ్యక్తి అండి, అంతే తప్ప పవన్ కళ్యాణ్ పాలన బాగుంది.
చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. చెప్పండి. యాక్చువల్గా అయితే నాది ఇక్కడేంటి లోకల్ అండి, కానీ ఉన్నది నిజం మాట్లాడుతానండి. నా పార్టీతో సంబంధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాలన బాగుంది. ఇంతకుముందు నా ఆస్తి గజం కాదండి, నా సెంటు ఉన్నదండి. సెంటు 8 లక్షలు ఉండేదండి, ఈరోజు 20 లక్షలు అయిందండి. ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన ముందు చేస్తాడు. రోడ్ డెవలపింగ్ ఉంది, కానీ ఒక లోటు. అంతకంటే ముందు వర్మని ఉన్నాడు కదండి, ఆయన అయితే గుండె. ఎందుకంటే ఆయన కూడా ఆయన డెవలప్ చేయకపోవచ్చండి, కానీ ఒకటే ఆయన అయితే ప్రజల గురించి ప్రతి ఇంటికి ప్రతి విలేజ్లో ప్రతి గడప తొక్కారండి ఆయన. కానీ ఒకటి ఏమనుకుంటున్నారు లోకల్ నాయకుల గురించో ఎవరి గురించి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకల్ నాయకుల గురించి ఏమనుకుంటారు కానీ వర్మ గారికి మంచి గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు ఏమి లేదండి, ప్రజల గురించి కష్టపడతారు, ఏమి లేదండి. ఆయన ఏమైనా ఎదరోళ్ళు మోసం చేసే రకం కాదండి వర్మ గారు, ప్రజల గురించి కష్టపడి ఆయన. అలాగనే పవన్ కళ్యాణ్ గురించి తక్కువ చేయగానే ఆయన అంటే ఆయన కూడా మంచి ఆయన. కొంతమంది ఉంటారు కదండి, కొంతమంది చెప్పిన మాటలని అంతే తప్ప ఏమీ లేదండి. ఇప్పుడు వర్మ గారికి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి నాగబాబు గారికి ఇచ్చారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎవరు ఇచ్చారండి? జనసేన. చంద్రబాబు నాయుడు ఇవ్వాలండి వరంకి, అవును కదండి. ఇప్పుడు నాగబాబు పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ కాదు కదండి వర్మ. కానీ ఒకటండి, ఎందుకంటే మళ్ళీ 2020 వరకు ఎమ్మెల్సీ లేదండి, అవును కదండి. కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారండి వర్మ గారికి. ఏమంటే ఏదో తర్వాత మీకు ఎమ్మెల్సీ ఏదో సమన్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కానీ వర్మ గారు ఓపిక ఎక్కువ. కానీ ఆయన ఎప్పుడూ బయట కార్యకర్తలకే ఆయన కాదు, కార్యకర్తలకు ఆవేశం అండి అంతే. వర్మ కాదండి, కార్యకర్తలకు ఆవేశం అంతే, ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ మంచి ఆయనే, కానీ పిఠాపురం డెవలప్ అవుతుంది. కానీ ఆ టైంలో ఒక సీటు వదులుకొని ఎవరికైనా, ఒక హోదా వదులుకొని ఎవరికైనా ఇష్టం ఉంటుందండి. అటువంటి హోదా వదులుకొని కూడా అంతా ఏమి లేదు, ఏ ప్రాబ్లం లేదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ప్రాబ్లం అనుకోండి, రాజ్యసభలో పంపించామండి వరంని. పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఉండదు కదా, అవును కదండి. ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మనం అయితే మనుషులు తెప్పించుకుని పంచిపోతాను ఎవరు తెప్పించుకోవాలండి. ఆయన కష్టపడింది కరెక్ట్ అండి, ఎవరు వరం కష్టపడింది కదా. పవన్ కళ్యాణ్ గురించి కూడా మేము కష్టపడ్డాం. రూరల్ నాది, నడుగు రూరల్ అండి. అక్కడ నాన్ కూడా మేము నెగ్గించుకున్నామండి. కానీ పవన్ కళ్యాణ్ వస్తే మంచిది వచ్చాడు, కానీ మనకు మంచి చేసినట్టు కీడు చేయకూడదు కదండి. అది ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారు పిఠాపురం ఆయనకి అప్పచెప్తున్నారు. సో ఇంకా వరంకి రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది విమర్శిస్తున్నారు, దానికి ఏమంటారు? ప్రజలు చెప్తారు రాజకీయ భవిష్యత్తు, నాయకులు కాదని ప్రజలు ఇస్తారండి రాజకీయ భవిష్యత్తు. రాజకీయం ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒకసారి నెక్కలేదండి. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు లేదంటే ఏముందో ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రజలు తెలుసండి. ఎందుకంటే ప్రజల నుంచి వస్తుందండి నాడి, ఎవరు చెప్తే రాదండి. ఇక్కడ మనసు అండి, ఆ మనసు బ్రెయిన్ అంతే. రాజకీయ భవిష్యత్తు ఎవరు ఇస్తారండి? ప్రజలు ఇస్తారు ఎవరికైనా సరే, అవును కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్మకి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు, అది నిజమేనా? పవన్ కళ్యాణ్ పొడలేదండి, కానీ పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడలేదు ప్లీజ్ అండి. కానీ ఒకటే, ఇక్కడ లోకల్ నాయకులు నాకు సమానంగా లీడర్లు నిలబడతారని ఉద్దేశంతో కొంతమంది ఉంటారు చెప్పడం తప్ప యాక్చువల్ ఈయనకి ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ సమస్య లేదండి. 20 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్దే. కానీ ఈయన ఏదో ఎమ్మెల్సీ రాజ్యసభ ఏదో పంపించేస్తే పవన్ కళ్యాణ్ ఏదో పథకాలు వరంకే. ఇప్పుడు రాజ్యసభకి అయితే ఇక్కడ ఇప్పుడు యనమల రామకృష్ణ గారండి, ఆయనకు రాజ్యసభ ఏది ఇచ్చారు. అలాగే అక్కడ నియోజకవర్గం ప్రాబ్లం ఉండదు. అలాగే సమన్యాయం ఇప్పుడు ఉపయోగపడిన సమన్యాయం చేయాలి కదండి. వరం అయితే ఎన్నిపోటు పొడిచే రకం కాదండి. వర్మకి వెన్నుపోటు పొడిచారు అని ఏం లేదండి, ఎన్నిపోటు పడడం కానీ కొంత నాయకుల్ని మాట అంటున్నారు. కానీ ఏదో 20 సంవత్సరాల వరకు పవన్ ఇక్కడే, ఈ నియోజకవర్గం సమస్య లేదు. కానీ ఆయనకి సమన్యాయం చేయాలండి ఎవరికే, వరంకే. ఇప్పుడు ఈయనకి ఏమి లేదండి, ఎమ్మెల్సీ లేకపోతే రాజ్యసభ ఇస్తే నా ఉద్దేశం అండి అంతే.
ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసేసి ఈ పిఠాపురం మొత్తం ఆయన చేతిలో పెట్టారు కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన పరిపాలన? ఏమి లేదండి, ఇది యాక్చువల్గా నాగబాబు చేతిలో పెట్టలేదండి. కానీ ఏముందంటే జస్ట్ ఒక ట్రైల్ యాంగిల్ వర్మ మనకి ఇవ్వలేదుగా. నాగబాబు గారు ఏమన్నారో అందులో ఇప్పుడు ఓటర్లు ఇస్తాం. ఇప్పుడు అక్కడ నాగబాబు జనసేన మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో నాగబాబు ఒకటి అన్నారండి, జనసేన కార్యకర్తలు పిఠాపురం కార్యకర్తలు ఎత్తే తప్ప మిగతా వాళ్ళు నేను ఏదో నెగ్గానని కర్మ అన్న. టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా నెగ్గా తప్పు కదండి ఆ విషయంలో అండి. యాక్చువల్లీ 6 వచ్చిన ఓట్లు వాళ్ళకి వస్తాయి. ఒకసారి అది కూడా గుర్తుంచుకోవాలి, ఇండిపెండెంట్ కూడా వరం నెగ్గారు, అది కూడా గుర్తుంచుకోవాలండి. వరం అయితే యాక్చువల్గా టీడీపీ కట్టుబడి ఉన్నాడు, కానీ టీడీపీ పార్టీని కన్స్ట్రక్షన్ దాటండి ఆయన, అందులో సమస్య లేదండి. కానీ ఒకటే పవన్ కళ్యాణ్ మంచి ఆయన. కొంతమంది అంటే ఇక్కడ ఏదో 20 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ ఇదే నిజంలో ఈయనే సీట్ అండి నెగ్గింతారు. కానీ కొంతమంది చెప్తారు కదా వరం వస్తే సమానంగా పార్టీ నడపడండి. ఆయనకి ఏముంటే ప్రజలకి చేదోడు వాడు ఉంటాడు వర్మ. అదండి, ఇది గుండెల మీద సాక్షి చెప్తున్నానండి, మన సాక్షి చెప్తున్నానండి. ఓకే బాబాయ్. అదండి.